సోషల్ మీడియా జరిగే వార్లు. కానీ ఆ వార్లు జరిగితే నాకు హ్యాపీ. వాళ్ళందరూ బాగానే ఉన్నారా అంటే ఏముంటుంది కిక్కు, వీళ్ళకి పడట్లేదంటే నాకు కిక్కు కదా. ఇది ఏదో ఇట్లా అని అవన్నీ ఉన్నాయి కదా, చాలా మ్యానరిజమ్స్, సింగిల్ లైన్లు. అఫ్కోర్స్ మనకి వాళ్ళు మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత క్లోజ్ అని చెప్పుకుని చేస్తున్నారు. బట్ బయట జరిగే వార్లు, సోషల్ మీడియా జరిగే వార్లు. నాకు ఒక విషయం చెప్పను సార్, సోషల్ మీడియా జరిగే వారంతా పుట్టిదే వేస్ట్ అది. కానీ ఆ వార్లు జరిగితే నాకు హ్యాపీ. అవునా? సినిమా ఇండస్ట్రీకి మంచిది సార్. వార్లు జరిగితే క్రేజ్ పెరుగుతుంది, క్రేజ్ పెరిగితే సినిమా చూడాలని ఉత్సాహం పెరుగుతుంది, సినిమా చూడాలని ఉత్సాహం పెరిగితే ఓపెనింగ్స్ వస్తాయి, ఓపెనింగ్స్ వస్తే డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇంకో సినిమా తీయచ్చు. వాళ్ళందరూ బాగానే ఉన్నారా అంటే ఏముంటుంది కిక్కు, వీళ్ళకి పడట్లేదంటే నాకు కిక్కు కదా. ఈ పుష్ప టార్గెట్ నేషనల్ అవార్డు కొట్టాలి, పుష్ప కలెక్షన్ కొట్టాలి. అలాగే పెద్దకి పుష్పకి పోలిక లేదు, ఉండకూడదు. ఎందుకంటే పుష్ప 2 వేరు. పుష్ప 2 అనేది ఏంటి, పుష్ప 1 వచ్చి ఒక క్యారెక్టరైజేషన్ సెట్ చేసి ఆ క్యారెక్టరైజేషన్ మీద ఇది ఏదో ఇట్లా అని అవన్నీ ఉన్నాయి కదా, చాలా మ్యానరిజమ్స్, సింగిల్ లైన్లు. కథ ఇంకా పూర్తి కాలేదు. బాహుబలి 1కి పుష్పకి కథ పూర్తి కాకే కదా 2 అంత పెద్ద హిట్ అయింది. ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్. పుష్ప 1 లాగా, బాహుబలి 1 లాగా, సలార్ 1 లాగా స్టాండ్ అలోన్ ఫిల్మ్. దీనికి ఉండే నెంబర్స్ వేరు, దీనికి ఉండే రీచ్ వేరు. బట్ RRR హీరో కింద బాగా పాపులర్ అక్కడ. ఇద్దరు రామారావు గారు, ఈయన ఇద్దరు. చిరంజీవి గారితో అంటే మంచి అసోసియేషన్ ఉందని తెలుసు. చరణ్ బాబుతో ఎలా ఉండదు మీకు? కార్డియల్గానే. నాకంత ఆయన చాలా అంటే ఏం మాట్లాడాలో తెలియదు నాకు. చాలా ఇష్టం చరణ్ అంటే. ఏం మాట్లాడితే ఇష్టమైన వ్యక్తులతో పెద్ద మాట్లాడలేమండి మనం. ఇది నైస్ బాయ్, ఇది చాలా మంచివాడు. అంటే టాపిక్ ఏం దొరకదు నాకు మాట్లాడడానికి. అందుకని చాలా డిసిప్లిన్, చాలా కార్డి, చాలా గౌరవం ఇస్తాడు. బాబోయ్, మనకి ఇబ్బంది పడిపోయేంత గౌరవం ఇస్తాడు మనిషికి. అంత గౌరవం ఇస్తాడు. అంత అంటే చూడండి, రామ్ చరణ్ అంత గౌరవం ఇవ్వటం చాలా కష్టం. ఒక్కొక్కరు హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. చాలా రెస్పెక్ట్గా ఉంటాడు, బాగుంటాడు, బాగా చేయండి అంటాడు. చాలా మంచి క్యారెక్టర్. ఓకే, సూపర్ అండి. అంతేలే, రామ్ చరణ్ గారిది చూసాం కదా RRR. ఇప్పుడు ఈయన ఇలా ఉంటారు, ఆయనేమో రామారావు గారా. ఈయన NTR ఏంటో తెలుసా, గౌరవం లేదు, తొక్కలేదు. అది ఇంట్లో మనిషిలాగా. ఏంటి విజా, నేను ఎక్కడికి వెళ్తావు, ఇంటికి వెళ్తావు, మాకు ఇల్లేవా, కూర్చో తినో, ఇట్లా ఉంటుంది. అదొక రుబాబు, రౌడీజం అంటే అదొక లవ్ కదా. ఇప్పుడు ఒక NTR అంటే ఒక యంగ్ టైగర్ NTR అన్నవాడు. ఆయన సినిమాలు పనిచేశారు మీరు అంటే గోస్ట్గా చాలా సినిమాలు పనిచేశారు కాబట్టి నేను అడుగుతున్నాను. నాకు తెలుసు, చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యాను. ఒక సినిమా చేయాలి, మిస్ అయ్యాము. ఓకే, బాగా నాకు బాగా చనువు, తిడతాడు. అసలు ఎంత ప్రేమ అంటే బాబు అసలు. అంటే అది ఇంట్లో కూర్చుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకోవచ్చు, అంత అన్నీ మాట్లాడచ్చు. NTRతో ఏదైనా మాట్లాడచ్చు. అంత ఓపెన్గా ఉండడం కష్టం కదా. చాలా అన్ని టాపిక్లు తెలిసిన మనిషి కూడా తెలియడం కూడా, అన్ని టాపిక్లు తెలిసిన మనిషి, అన్నిటి మీద ఒపీనియన్స్ ఉన్న మనిషి, అన్నిటి మీద అవగాహన ఉన్న మనిషి, ఏదైనా మాట్లాడగలడు కాబట్టే మనం ఏదైనా మాట్లాడించి ఇస్తాడు. నువ్వు ఏదైనా చెప్పు, నేను చెప్తాను అనుకుంటే. విమర్శ ఎంత తీసుకుంటాడు, విమర్శ తీసుకుంటాడు ఆయన. అవునా? బాగాలేదు, ఇది బాగాలేదని చెప్పేవాళ్ళు ఉన్నారా NTRకి? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు కదా, ఇంకొక టేక్ అడగరంట కదా ఎవరు? అవసరం ఉండదు. అవునా? తనే అంటాడు అవసరం అయితే ఇంకోసారి తీసుకుని. తను చాలా చనువుగా ఉంటాడు. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేచర్ సార్. స్టార్స్ అందరూ ఊరికే స్టార్స్ ఎవరు, అంతేగా, వాళ్ళ క్వాలిటీస్ చాలా ఉంటాయి. ఎవరితో రెస్పెక్ట్ చేసే క్వాలిటీ ఉంటుంది. అంటే మీరు యాజ్ అ జర్నలిస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి సార్. సరదాగా, అంటే పేర్లు వద్దు, మీరు మనందరితో చేస్తాం కాబట్టి. అప్కమింగ్ స్టార్స్, మిడ్ రేంజ్ స్టార్స్, సూపర్ స్టార్స్, బ్లాక్ బస్టర్ స్టార్స్, నెంబర్ 1 స్టార్స్ ఉన్నారు కదా. ఈ పైన ఉండే టాప్ 6 స్టార్స్ జర్నలిస్టులో మాట్లాడే విధానానికి, మిగతా అందరూ మాట్లాడే విధానానికి, మీతో మాట్లాడే తేడా ఉంటుందా లేదా? ఉంటుంది. ఒక విచిత్రమైన గౌరవం ఇస్తారండి వాళ్ళు. ఒక మెచ్యూరిటీ ఉంటుంది కదా ఆ గౌరవం. అవును, అందుకని వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. ఆ స్థాయికి ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే అవతల వాడికి ఇచ్చే గౌరవం వల్ల, అతను పొందే గౌరవం కాదు, అతను పొందే గౌరవం దేవుడిచ్చిన వరం. అవును, కానీ అతను అవతల వాడికి ఇచ్చే గౌరవం వాళ్ళ క్యారెక్టరైజేషన్.